నమస్కారం. ఎలక్షన్ రిజల్ట్ అంటే కేవలం ఒక నంబర్ కాదు కదా, అది జనం చెప్పిన మాట. ఆ తీర్పు వెనుకున్న అసలు కథేంటి, పరిపాలన ఎలా ఉంది, ఓటర్లేమనుకుంటున్నారు, ఇది అర్థం చేసుకోవాలంటే మనం ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని దాన్ని లోతుగా పరిశీలించాలి. ఈరోజు మనం చూడబోయేది వేమూరు తీర్పు విశ్లేషణ. మనం ఇప్పుడెక్కడికి వెళ్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి. దీని అసెంబ్లీ నంబర్ 89. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ముందుగా ఈ నేల, ఈ ప్రజల గురించి తెలుసుకుంటేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆలోచించండి, జస్ట్ 5 ఏళ్లలో ఒక ఎలక్షన్ ఫలితం ఏకంగా 32,000 ఓట్ల తేడాతో తలకిందులైపోయింది. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. ఈ మిస్టరీని ఛేదించడానికి మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దాం. ముందుగా క్షేత్రస్థాయి వాస్తవాలు చూద్దాం. ఆ తర్వాత సంఖ్యల కథేంటో విందాం. ఫలితం వెనుకున్న కారణాలు వెతుకుదాం. చివరగా భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ కూడా తయారుచేద్దాం. సరే, మొదలు పెడదాం. ఏ రాజకీయ విశ్లేషణ అయినా మొదలవ్వాల్సింది ఆ మట్టినుంచే, ఆ మనుషులనుంచే. ముందుగా అసలు వేమూరు అంటే ఏంటి, అక్కడి వాస్తవ పరిస్థితులేంటి? వేమూరు ఇది బాపట్ల జిల్లాలో ఉన్న ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇందులో 5 మండలాలున్నాయి: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు. ఇక్కడ ఓటర్లు దగ్గర 1,95,000. మరి వాళ్ళ బతుకు దేనిమీద ఆధారపడింది? ప్రధానంగా వ్యవసాయం. సో వాళ్ళ సమస్యలు కూడా అవే ఉంటాయి కదా. సాగునీరు సరిగ్గా వస్తుందా, పంటకు గిట్టుబాటు ధర ఉందా, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందుతోందా, ఇవే అక్కడ కీలకం. ఓకే, గ్రౌండ్ రియాలిటీ చూశాం. ఇప్పుడు మనం నేరుగా నంబర్స్లోకి వెళ్దాం. ఎందుకంటే అంకెలూ మాట్లాడతాయి. అవి చెప్పే నిజాలు తిరుగులేనివే. ఈ చార్ట్ చూడండి, ఒక్కసారిగా కథ మొత్తం అర్థమవుతుంది. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 10,000 ఓట్ల లీడ్. కట్ చేస్తే 2024 సీన్ పూర్తిగా రివర్స్. తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం. గెలుపు మార్జిన్ 22,021 ఓట్లు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, జనంలో ఉన్న అసంతృప్తికి, మార్పు కోరుకుంటున్న తీవ్రతకు ఒక కొలమానమిది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మొత్తం ఓట్ల స్వింగ్ 32,020. అంటే ఏంటి? 2019లో ఉన్న 10,000 లీడ్ పోవడమే కాదు, దానికి రెట్టింపు పైగా తేడాతో ఓడిపోయారు. ఈ 32,020 ఓట్ల కథేంటో మనమిప్పుడు విడమరిచి చూడాలి. సరే, ఏం జరిగింది అనేది నంబర్ స్పష్టంగా చెప్తున్నాయి. కాని అసలు ప్రశ్న ఎందుకు జరిగింది? ఈ మార్పు వెనుకున్న కారణాలేంటి? వాటి మూలాల్లోకి వెళ్దాం. ఈ భారీ మార్పు వెనక ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. అభ్యర్థి మార్పు. బాగా పాపులర్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం, అది పెద్ద దెబ్బ కొట్టింది. 2. సంక్షేమ పథకాల్లో వచ్చిన తేడాలు. ముఖ్యంగా దళిత లబ్ధిదారులను కొన్ని స్కీమ్స్ నుంచి దూరం పెట్టారనే ఒక బలమైన ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది. 3. ప్రతిపక్షాల ఐక్యత. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేసి జనంలోని కోపాన్ని ఓట్ల రూపంలోకి మార్చగలిగాయి. ఇక 4వది పార్టీలోనే అంతర్గత సమస్యలు. గ్రూపులు, కేడర్లో జోష్ లేకపోవడం ప్రచారాన్ని బాగా దెబ్బతీశాయి. దీనే మనం సింపుల్గా ప్రభుత్వ వ్యతిరేకత అంటాం. వేమూర్లో ఇదెలా కనిపించింది? సరిగ్గా లేని రోడ్లు, పెరిగిన ధరలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే భావన. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛను, గౌరవంగా జీవించే హక్కును ఇచ్చింది. ఆ స్వేచ్ఛను, ఆ అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా వ్యక్తపరచడానికి ఓటనేది ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. ఒకచోట చేసిన తప్పుల్నుంచి నేర్చుకోవడం ఒకెత్తైతే, పక్కన గెలిచిన వాళ్ల దగ్గర్నుంచి పాఠాలు నేర్చుకోవడం మరో ఎత్తు. వేమూరికి దగ్గర్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏం జరిగిందో చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు పొన్నూరుని చూస్తే అక్కడ బూత్ కమిటీలు, యూతు, విమెన్ వింగ్సు క్షేత్రస్థాయిలో చాలా చురుగ్గా ఉన్నాయి. అదే ఇక్కడ మిస్ అయింది. ఇక మంగళగిరి నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే అభ్యర్థి ఎంపిక. లోకల్గా మంచి పట్టు, జనంతో సంబంధాలు, ఆ ప్రాంత సామాజిక సమీకరణాలకు సరిపోయే వ్యక్తిని నిలబెట్టడం ఎంత ముఖ్యమో అక్కడ రుజువైంది. ఈ పాఠాలు వేమూరులో ఉపయోగపడలేదు. ఇప్పటిదాకా మనం సమస్యేంటో చూశాం, కారణాలు విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం ఏంటి? కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలి? దానికోసం ఒక బ్లూ ప్రింట్ అవసరం. దీన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతం అని పిలవచ్చు. ఇదొక 4 వైపుల వ్యూహం. శివుడు అంటే దాడి. కాని ఇది ప్రతిపక్షాల మీద కాదు,
మన తప్పుల్ని ఒప్పుకుని వాటిని సరిదిద్దుకోవడం ద్వారా వాళ్ల విమర్శలకు సమాధానం చెప్పడం. విష్ణువు అంటే పరిరక్షణ, జనానికి మేలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ఆపబోమని గట్టి భరోసా ఇవ్వడం. బ్రహ్మ అంటే సృష్టి, కొత్తగా రోడ్లు, కాలువలు లాంటివి కళ్లకు కనిపించే పనుల్ని మొదలుపెట్టడం. చివరిగా దుర్గా అంటే సాధికారత, మహిళలు, ఎస్సీ వర్గాల హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిలబడ్డాం. చూడండి, నిర్ణయాల్లో 2 రకాలుంటాయి. ఒకటి స్ట్రాటజిక్ అంటే దీర్ఘకాలికమైనవి, సరైన అభ్యర్థిని ఎంచుకోవడం లాంటివి, ఇది పునాది లాంటిది. రెండోది ఆపరేషనల్ అంటే తక్షణ చర్యలు, రోడ్లు వేయడం, క్యాడర్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి. పునాది బలంగా ఉండి పైన కట్టడం కూడా బాగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. సో మనం ముగింపుకి వస్తున్నాం. ఒక ఎలక్షన్ రిజల్ట్ అంటే కేవలం గెలుపోటములు కాదు, అది ఒక ఫీడ్బ్యాక్, జనం మనకిస్తున్న ఒక సిగ్నల్. ఇక్కడే పౌరుల వ్యక్తిగత సమాచారం, వారి అభిప్రాయాలు ఎంత సున్నితమైనవో మనం గుర్తించాలి. భారతదేశపు డీపీడీపీ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే చెప్తుంది. ప్రజల సమాచారాన్ని, వారి అంగీకారాన్ని గౌరవించాలి. వాళ్లు మనకిచ్చిన తీర్పు అనే డేటాను వారి జీవితాలను మెరుగుపరచడానికే వాడాలి, అంతేగాని వారిని లక్ష్యంగా చేసుకోవడానికి కాదు. చివరగా ఒకటే మాట, ఎన్నికల ఫలితమనేది ఒక ఫైనల్ జడ్జిమెంట్ కాదు. అది మెరుగైన పాలన కోసం ప్రజలు పంపుతున్న ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్. ఈ సిగ్నల్ను అర్థం చేసుకుని స్పందించిన వాళ్లే నిజమైన నాయకులు. మీరు ప్రజాకేంద్రీకృత నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042204160 కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ఉద్దేశం.